ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEAAP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. నా పేరు రవీంద్రబాబు, స్టేట్ ప్రెసిడెంట్, విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ని షేర్ చేయటం జరిగింది. అవి ఏమిటంటే, ఈరోజు మనందరి స్టార్ క్రికెటర్, ఇండియన్ బ్లైండ్ క్రికెట్ కెప్టెన్, అర్జున్ అవార్డ్ గ్రహీత శ్రీ అజయ్ కుమార్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుండి అర్జున్ అవార్డు తీసుకున్న తర్వాత మొదటిసారిగా విజయవాడకు వచ్చిన సందర్భంగా నేను విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీ జమలయ్య గారు గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు సాదర స్వాగతం పలకటం జరిగింది. ఆ తర్వాత నేను, అజయ్ గారు గౌరవ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని, గౌరవ డైరెక్టర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ప్రకాష్ రెడ్డి గారిని, గౌరవ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ వారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఆ సందర్భంగా అజయ్ని వారందరూ కూడా నిన్ను చూసి గర్వపడుతున్నామని, నీవు ఈ దేశానికి చేసినటువంటి సేవలు వర్ణనాతీతమని, ఇదే విధంగా జీవితంలో ముందుకు వెళ్తూ మరిన్ని అవార్డ్స్ సాధించాలని చెప్పేసి, నీవు మా అందరికీ ఇన్స్పిరేషన్ అని చెప్పేసి కొనియాడడం జరిగింది. అలాగే గౌరవ గవర్నర్ గారు ఈ బ్లైండ్ క్రికెట్ని ఎవరు ఆడతారు, ఏ విధంగా ఆడతారు అనేటువంటిది మమ్మల్ని కూర్చోబెట్టి 5 నిమిషాల పాటు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవటం జరిగింది. అలాగే విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ పక్షాన కూడా అజయ్కి మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ, అజయ్, నీవు జీవితంలో మరిన్ని అవార్డులు సాధించాలని, అలాగే ఈ దేశ ప్రతిష్టలను, అలాగే రాష్ట్ర ప్రతిష్టలను ప్రపంచానికి తెలియజేసినటువంటి నీ యొక్క పట్టుదల, కృషి, నీ కష్టం వర్ణాతీతం అని చెప్పేసి తెలియజేస్తూ, వన్స్ అగైన్ అజయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.